మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర ఘోర రోడ్డు ప్రమాదానికి హరికృష్ణ ట్రావెల్స్ బస్సు కారణమైంది. ఈ రోడ్డు ప్రమాదంలో 13 మంది సజీవ దహనం అవగా 20 నుంచి 25 మంది వరకు క్షతగాత్రులుగా మిగిలిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం నేను ఈ హరికృష్ణ ట్రావెల్స్ బస్సుకు సంబంధించిన ఆఫీస్ దగ్గర ఉన్నాను. దీన్ని హరికృష్ణ ట్రావెల్స్ ఆఫీస్ ఇది అంటారు. ఇది నెల్లూరు జిల్లా కలిగిరిలో ఉంది. ఇక్కడ హరికృష్ణ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా ఈ ట్రావెల్స్ నిర్వహిస్తూ ఉన్నాడు. సుమారుగా ఇతను దగ్గర 10 బస్సులు కూడా నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే కరోనా సమయంలో కొన్ని బస్సులు అమ్ముకోవాల్సి వచ్చింది. అదేవిధంగా మిగిలిన బస్సులతో ఇతను ఈ ట్రావెల్స్ అన్నిటిని నిర్వహిస్తూ వస్తున్నాడు. అయితే ఇక్కడ నుంచి హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఈ ప్రాంతాలకు ఈ బస్సులన్నీ కూడా ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి. ఈ కలిగిరి, అదేవిధంగా వింజమూరు, అదేవిధంగా ఉదయగిరి ఈ మండలాలకు సంబంధించిన చుట్టుపక్కల గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఇక్కడ నుంచే ఈ హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా చెన్నై కావచ్చు, అదేవిధంగా బెంగళూరు కావచ్చు ఈ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ నుంచి నైట్ ఇక్కడ ఇదే ప్రాంతంలో మనకి ఇక్కడ ఏదైతే బస్సులు ఆగున్నాయో ఈ ప్రాంతంలోనే బస్సులు ఆగి ఉంటాయి. ఇక్కడికి వచ్చి ప్రయాణికులంతా కూడా బస్సుల్లో ఎక్కి వెళ్ళాల్సిన ప్రాంతాలకు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటారు. అయితే ఈ ఎవరైతే హరికృష్ణ ఉన్నారో అతను కొన్నేళ్ళుగా ఈ ట్రావెల్స్ నిర్వహిస్తూ ఉన్నాడు. ఈ బస్సులు ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వాటినన్నింటిని కూడా అరుణాచల్ ప్రదేశ్ నుంచి కూడా తీసుకురావడము, అంటే ఏదైతే తక్కువ ధరకు అక్కడ నుంచి తీసుకురావడము, ఇక్కడ ఏదైతే మరమ్మతులు ఉంటాయో వాటినన్నింటినీ నిర్వహించడము, ఇలా వాటిని రిపేర్ చేసుకొని ఈ ట్రావెల్స్ని తిప్పుతూ వస్తున్న పరిస్థితి అయితే గత కొన్నేళ్ళుగా కొనసాగుతూ వస్తూ ఉంది. అయితే ప్రస్తుతం మనం ఈ ఒక బస్సులో ఎక్కడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మన విజువల్స్. ఇది కూడా ఆయనకి సంబంధించిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఇది ఈరోజు సాయంత్రము ఇది హైదరాబాద్కు వెళ్తుందని చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అసలు ఈ బస్సులో ఉన్న పరిస్థితిని, దీని కండిషన్ కానీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎలాంటి బస్సులను ఈ హరికృష్ణ తిప్పుతున్నాడు అనేది మనకు అర్థమవుతూ ఉంది. ఇది చూడొచ్చు. ఇది సుమారుగా ఒకవేళ ఇది హైదరాబాద్ పోవాలన్నా, బెంగళూరు పోవాలన్నా, చెన్నై పోవాలన్నా కూడా 100 కిలోమీటర్లు బస్సులు ప్రయాణించాల్సి ఉంటుంది. ఒకసారి ఈ బస్సులు కానీ చూస్తే, ఈ బస్సు కండిషన్ చూస్తే అసలు ఈ బస్సు అంత దూరం ప్రయాణించగలదా అన్న అనుమానాలు అయితే మనకు కలుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ స్లీపర్ సీట్లు మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఒకవేళ ప్రమాదం జరిగినప్పుడు అంటే ఇక్కడ అద్దాలను పగలగొట్టుకోవడానికి బయటికి వెళ్ళేదానికి హ్యామర్స్ అనేటివి ఉండాలి. అదేవిధంగా ఎగ్జిట్ డోర్స్ అనేటివి ఎక్కువగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ ఎగ్జిట్ డోర్స్ సక్రమంగా అసలు లేవు. అదేవిధంగా ఇక్కడ అద్దాలను పగలగొట్టేందుకు హ్యామర్స్ అనేటివి కూడా లేవు. అది ఇతర వస్తువులు కూడా లేని పరిస్థితి. అంటే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా ఎటు తప్పించుకోలేని పరిస్థితి. కేవలం ప్రాణాలు కోల్పోవడం తప్ప వేరే మార్గం అనేది మాత్రం ఇక్కడ తప్పించుకునే మార్గం అనేది మాత్రం కనిపించడం లేదు. ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక ఎగ్జిట్ డోర్ ఇక్కడ పెట్టినారు. దీన్ని ఎగ్జిట్ డోర్గా అంటున్నారు. అయితే ఈ డోర్ని మనం ఎంత లాగి కొట్టినా కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ ఏదైనా జరిగి బయటికి రావాలంటే రాలేని పరిస్థితి కనిపిస్తోంది. అంటే మరోవైపు ఈ స్లీపర్స్ అన్నీ కూడా ఫోమ్తో ఉంటాయి కాబట్టి ఒకవేళ ఏదైనా ఫైర్ జరిగినా కూడా మంటలు విపరీతంగా వచ్చి చనిపోయడం తప్ప బయటకు వచ్చే మార్గం కనిపించడం లేదు. ఇదే పరిస్థితి ఈరోజు ఏదైతే మార్కాపురం దగ్గర జరిగిందో, రాయవరం దగ్గర బస్ యాక్సిడెంట్, దాంట్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా ఎక్కువ మంది స్లీపర్ సీట్లో ఉన్న ప్రయాణికులే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది, సజీవ దహనం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ ఈ బస్సులు ఏదైతే ఉన్నాయో ఆ బస్సులన్నింటినీ తక్కువ ధరకు తీసుకురావడము, కండిషన్లు లేనట్టు తీసుకురావడం, వాటిని తాత్కాలిక మరమ్మతులు చేపట్టడము, వాటిని ట్రావెల్స్ పైన అంటే రోడ్లపైన తిప్పడం, ఇలా అనేక సంవత్సరాల నుంచిగా చేస్తూ ఉన్నాడు. ప్రజల ప్రాణాలతో ఈ హరికృష్ణ అనే వ్యక్తి ఆటలాడుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అధికారుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి బస్సులు రోడ్డు మీద తిరగకుండా అధికారులు తనిఖీలు కానీ చేసి ఉంటే ఈరోజు మార్కాపురంలో జరిగిన అలాంటి పెద్ద ప్రమాదం జరిగే పరిస్థితి ఉండేది కాదు. అయితే అధికారుల నిర్లక్ష్యం కూడా ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి ట్రావెల్స్ని తిప్పే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలని పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఈరోజు మార్కాపురంలో రాయవరం దగ్గర జరిగిన యాక్సిడెంట్లో నెల్లూరుకి సంబంధించి అంటే ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి 15 మంది క్షతగాత్రులయ్యారు. వాళ్ళందరూ కూడా వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పరిస్థితే కనిపిస్తోంది. మొత్తానికైతే ఏదో ఒక
వ్యక్తి వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఈరోజు ఇలాంటి పెద్ద ఘటన జరిగేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని, మరోవైపు అధికారుల నిర్లక్ష్యం వల్ల కూడా జరిగిందని ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, కలిగిరి నుంచి.